హాయ్ అండి, నేను మీ ఝాన్సీ. ఈరోజు గృహహింస కింద ఒక టాపిక్ చూద్దామండి. ఇంట్లో హింస అడ్డుకుందాం అనే హెడ్డింగ్తో ఒక వార్త చదివానండి. దీని గురించి మన ఆడవాళ్ళందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నదనిపించింది. గృహహింస బాధితులు అంటే భార్యే కాదు, కుటుంబ సభ్యులైన తల్లి, అక్క, చెల్లి ఇలా అందరూ గృహహింస చట్టం పరిధిలోకి వస్తారు. హింస అంటే ఒంటి మీద దెబ్బే కాదు, చూసే చూపులు, వ్యంగ్యంగా మాట్లాడడం, అనుమానం అన్నీ వస్తాయండి. కొందరు మౌనంగా భరిస్తుంటారట. ఇందులో 60% శారీరకంగా దెబ్బలు తినటమేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చెప్తున్నారు. 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. భరించలేని స్థితిలో మహిళలు ఈ చట్టానికి ఫిర్యాదు చేస్తే వారు పరిష్కరించడమో, కేసును కోర్టుకు పంపించడమో చేసి బాధితురాలికి రక్షణ, ఉత్తర్వులతో పాటు పిల్లల కస్టడీ, పరిహారం, వైద్యం మొదలైనవి కల్పిస్తుందంట. లేదంటే సఖీ కేంద్రాలు, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్స్ సాయం తీసుకోవచ్చు. ఇవి కాక భూమిక స్వచ్ఛంద సంస్థ హెల్ప్ లైన్ 1800-425-2908కి కాల్ చేయొచ్చునంటండి. హైదరాబాదులో మై చాయిస్, షాహీన్ వంటివి కూడా ఉన్నాయి. ప్రాణాలను రక్షించుకోవడానికి కొందరు మహిళలు గడప దాటుతుంటారు. అలాంటి వారి కోసం ఉపాధి, కౌన్సిలింగ్, న్యాయ సహాయం వంటివి కల్పించే సయోధ్య హోమ్ గురించి చదివాను. వారి హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇస్తాను, చూడండి. 1800-599-1811. ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. చాలామంది ఇళ్లలో చెప్పుకోలేకుండా కొన్ని బాధలు పడుతూ ఉంటారు. ఇంకా భరించలేని స్థితిలో బయటకు వచ్చేసి ఆత్మహత్యలని, లేకపోతే ఇంట్లోనే ఏదో సూసైడ్ అటెంప్ట్ చేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు కదండి. అలాంటి వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి ఇలాంటి హెల్ప్ లైన్ నంబర్స్ తీసుకుని కౌన్సిలింగ్ కోసము లేకపోతే హెల్ప్ కోసమో వెళ్తే వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా ఉపాధి చూసుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ నంబర్స్ చెప్దామని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.